ఇక్కడ ఈ పర్యావరణ క్లియరెన్సెస్ దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందండి. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ రైతులు వాళ్ళ అభిప్రాయాలు సూచనలు చెప్పారు. వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉందనేది అది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళ సహకారంతో ఇంతవరకు వచ్చాము. మనం ఈ 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ డెవలప్ చేసుకుంటూ అంచెల వారీగా డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్ స్టెప్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనం మిగిలిన వర్క్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అది ముగిచ్చేసి మనం ప్రొడక్షన్లోకి వెళ్తాము. మాకున్న అంచనా ప్రకారం ఒక 3 నుంచి 6 నెలల లోపల మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతాము. అయితే దీనివల్ల ఇప్పటికి ఆల్రెడీ మనకు మైనింగ్ వాటన్నిటిలో కలిపి దాదాపు 150 మంది డైరెక్ట్గా లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చినది. ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అయితే ఇంకొక 250 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మొత్తం ఓవరాల్గా ఇంకొక 800 వరకు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అది ఒక రకంగా చాలా ఫైనాన్షియల్గా ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి హెల్ప్ అవుతుంది. అది కాకుండా మనకి సిఎస్ఆర్ ఫండ్లు కానీ దీంతో పాటు వచ్చే యాన్సిలరీ ఇండస్ట్రీస్లో ఉపాధులు కానీ అవన్నీ చాలా మెరుగైతాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని రోడ్స్ అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు. ఇంకా మేము కూడా ముందు ఒకసారి ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత మా రెవెన్యూస్ కానీ మా దగ్గర నుంచి మీరు ఒకటి గమనించాలి, మా దగ్గర నుంచి ప్రతి ప్రొడక్షన్లో కొంత డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్కి వెళ్తుంది. అది కర్నూలు ఆఫీస్లో ఉంటుంది డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్. వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ దానికోసమే ఖర్చు పెట్టాలి. కాబట్టి మేము పెట్టేది కొంత, గవర్నమెంట్ కూడా మా ద్వారా కొంత వస్తుంది, అది కూడా డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. కాబట్టి చాలా ఫ్యూచర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఐటీ చేసినటువంటి వ్యక్తులకి ఏమన్నా దాంట్లో ఉపాధి ఉంటుందండి. ఫ్యాక్టరీలో ఇప్పుడు పైన మీకు ఇంజనీర్స్ ఉంటారు, దాని కింద వచ్చేటప్పటికి ఫిట్టర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు. మేము కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. దాదాపు 400 మందిని విలేజెస్లో తీసుకొని స్కిల్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే అందులో కొంతమందిని కొత్త ఫ్యాక్టరీ వచ్చినప్పుడు అందులో రిక్రూట్ చేసుకోవచ్చు ఉద్దేశంతో చేస్తున్నాం.